ఫ్రెండ్స్, ఫోన్పేలో నిన్ననే కొత్త సూపర్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా మనం క్యూఆర్ కోడ్స్కి పేమెంట్ చేయాలన్నా, ఎవరికైనా పర్సనల్గా డబ్బులు పంపించాలన్నా కానీ ఫోన్పే నుంచి ఎంత పంపాలో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఒక యూపీఐ పిన్ ఉంటుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే వాళ్ళకు డబ్బులు వెళ్తాయి కదా. ఇప్పటి నుంచి ఆ పిన్ ఎంటర్ చేసే అవసరమే లేకుండా జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ పెట్టి ఆ పేమెంట్ పంపించవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఈజీ అండ్ టైం సేవ్ చేస్తుంది, సెక్యూర్ గా కూడా ఉంటుంది. సో ఈ రోజు నుంచే మీరు జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ వాడి మీరు ఎవరికైనా ఫోన్ పే చేయొచ్చు. ఆ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే జస్ట్ ఒక 1 minute పడుతుంది సెటప్ చేయడానికి. సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ మీ మొబైల్లో ఫోన్ పే ఓపెన్ చేయండి. పైన మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో కింద మేనేజ్ పేమెంట్స్ అని ఉంది చూసిర్రా, మేనేజ్ పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే బయోమెట్రిక్ పే అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ మీ ఫోన్పేలో లింక్ అయి ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్కి సపోర్ట్ చేసేటివి అక్కడ చూపిస్తాయి, యాక్టివేట్ అని చెప్పేసి. సో యాక్టివేట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అగ్రీ అండ్ కంటిన్యూ పేజ్ వస్తుంది. సో అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసినాక మీ యూపీఐ పిన్ అడుగుద్ది. ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ని ఫింగర్ ప్రింట్ కోసం సెలెక్ట్ చేసుకున్నారో అందులో నుంచి ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు పంపాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు కదా, ఆ పిన్ ఈ ఒక్కసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు బయోమెట్రిక్ అంటే మీ ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ అయిపోద్ది. ఒక చిన్న కండిషన్ ఏంటి అని అంటే మీరు ఫింగర్ ప్రింట్ ని వాడి ఒక ట్రాన్సాక్షన్ లో 5,000 రూపాయలు మాత్రమే పంపించవచ్చు. 5,000 రూపాయల లోపు ఎంత అమౌంట్ అయినా పంపించవచ్చు. 5,000 కంటే ఎక్కువ పంపిస్తే ఫింగర్ ప్రింట్ తో పేమెంట్ చేయరాదు, యూపీఐ పిన్ అయితే అడుగుద్ది. దానికి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. సో ముందు ఈ 5,000 లిమిట్ ని పెంచొచ్చు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ కాబట్టి 5,000 అయితే లిమిట్ పెట్టిర్రు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఎస్బీఐ కి ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకున్నా కదా, నా ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ ఐడికి ఒక 100 రూపీస్ పంపించుకొని చూపిస్తా చూడండి. సో ఇప్పటి వరకు నేను ట్రాన్సాక్షన్ చేసిన కదా, ఆ పేజ్ లోకి వెళ్ళిపోయినా ఒక 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. 100 రూపీస్ ఎంటర్ చేయగానే జస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే పే అని ఉంది కదా, ఎప్పుడు పే చేసినట్లే పే పైన క్లిక్ చేయండి. పే పైన క్లిక్ చేయగానే మీకు పిన్ ఎంటర్ చేయకుండా ఫింగర్ ప్రింట్ పెట్టమని అడుగుద్ది. సో ఫింగర్ ప్రింట్ పెట్టేసి అనుకోండి, జస్ట్ మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇమ్మీడియట్ గా అయిపోద్ది. సో ఈజీ అండ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఫీచర్ ఇది. సో ఇలా ఇప్పటి నుంచే మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి అప్డేట్ అనేది ఫోన్ పేలో వచ్చింది. ముందు గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి అన్ని యూపీఐ యాప్స్ లో అయితే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫోన్ పే యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఫస్ట్ వచ్చింది అప్డేట్. ఇప్పటి వరకు మీలో ఎవరికైనా ఫోన్ పే లేకపోతే డిస్క్రిప్షన్ లో ఫోన్ పే లింక్ ఇచ్చిన, ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని ఫోన్ పే ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఏ టాపిక్ పైన కావాలా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీ మైండ్ లో, ఆ డౌట్స్ కామెంట్ చేయండి. నేను వాటిపైన రీసెర్చ్ చేసి దాని గురించి కంప్లీట్ వీడియో చేసి మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తా. సో డెఫినెట్ గా మీకున్న డౌట్స్ అన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో మిస్ కాకుండా మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. డెఫినెట్ గా బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు టర్న్ అన్న నోటిఫికేషన్ వస్తుంది, వీడియో చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది, బూస్టప్ ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.